హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2028 సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే గెలవబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే కొలువు తీరబోతూ ఉంది, నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను. నాది ఇప్పుడు పీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిది హిట్ కాంబినేషన్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సరే, మహేష్ కుమార్ గౌడ్ గారిని కలుపుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే అది నిజామాబాద్ ఎన్నికల ప్రచారం. నిజామాబాద్ అనేది మహేష్ కుమార్ గౌడ్ గారి సొంత జిల్లా కాబట్టి ఆయన్ని కలుపుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజం కాబోతుందా? మళ్ళీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ తిరిగి గెలవగలిగిన పరిస్థితిలో ఉందా? రియాలిటీ ఏంది మాట్లాడుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలో ఒక నిజమూ ఉంది, ఒక అబద్ధమూ ఉంది. నిజమేంటంటే కాంగ్రెస్ కనుక మళ్ళీ తిరిగి గెలిస్తే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే నడుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కూడా పార్టీని, ప్రభుత్వాన్ని ఆయనే లీడ్ చేస్తున్నారు. మిగతా మంత్రులంతా కూడా వాళ్ళ వాళ్ళ జిల్లాలకు, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకే పరిమితం అయిపోయారు తప్ప స్టేట్ వైడ్ లీడర్గా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మంచి అయినా ఆయన, చెడు అయినా ఆయనే, అంతవరకు నిజమే. కానీ ప్రభుత్వం మళ్ళీ గెలవగలిగే పరిస్థితి ఉందా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవగలిగే పరిస్థితిలో ఉందా అంటే రియాలిటీలో పరిస్థితి అలా లేదు. మీరు అనొచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు వచ్చాయి కాదంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలు వేరు, ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో ఉంటాయి, ఉప ఎన్నికల్లో కూడా ఉంటాయి. కానీ రియల్ ఎన్నికల్లో ఉండవు. మీకు కావాలంటే కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఉప ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికలు అన్నింటిలో కూడా దాదాపుగా బీఆర్ఎస్ఏ గెలిచింది, ఒక 2 చోట తప్ప, దుబ్బాక, హుజురాబాద్. నిజానికి బీఆర్ఎస్ని ఆ 2 చోట్ల ఓడించింది బీజేపీ. కానీ ఇవాళ బీజేపీ తెలంగాణలో అధికారంలో రాలేదుగా. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ఏ గెలిచింది. అక్కడ బీఆర్ఎస్ కూడా అధికారాన్ని నిలుపుకోలేకపోయిందిగా 2023 సార్వత్రిక ఎన్నికల్లో. ఆ మాటకు వస్తే అసలు కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో ఎప్పుడూ కూడా థర్డ్ పొజిషన్లోనే ఉండేది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందిగా. సో కాబట్టి ఉప ఎన్నికలే, లోకల్ బాడీ ఎన్నికలే రియల్ టైం ఎలక్షన్సే. ఏ ఎన్నిక చూడాలి. సరే, లోకల్ బాడీ ఎన్నికలు చూసినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు చూడండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చిన మాట నిజమే. అది పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఎక్కువ మంది గెలిచిన మాట వాస్తవమే. కానీ అనుకున్నంతగా, టార్గెట్ పెట్టుకున్నంతగా గెలవలేదు. కాంగ్రెస్ సపోర్టర్స్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవలేదు. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మేజర్గా గెలిచే మాట వాస్తవమే. కానీ రియల్ టైంలో అనుకున్నంత పర్ఫార్మెన్స్ లేదు, వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నంత పర్ఫార్మెన్స్ లేదు. అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి చాలా తేడా వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు చూడండి, 2023 అసెంబ్లీ ఎన్నికలు చూడండి. హైదరాబాదు, మెదకు, రంగారెడ్డి ఈ 3 చోట్ల తప్ప మిగతా జిల్లాల్లో గ్రామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా నిలిచాయి. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ కొంత ఓటింగ్ని తీసుకోగలిగింది. సరే, కాంగ్రెస్ ఓటింగ్ కాంగ్రెస్ నిలబెట్టుకుంది, బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీ వైపు పోయింది అనుకున్నప్పటికీ కూడా నిజానికి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా లేదు. ఏదో మెదకు, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో తప్ప బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ జిల్లాల్లో ఏమీ లేదు. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏం లేదు. కానీ మొన్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోగలిగింది. అంటే బీఆర్ఎస్ లెగుస్తుంది, బీఆర్ఎస్ పునర్జీవం పొందుతుంది, అధికార పార్టీకి వ్యతిరేకత పెరుగుతుంది అనేది నిజం. ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఉన్న ఓటరు పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీని కాదని బీఆర్ఎస్ వైపు పోయాడు అంటే అధికార పార్టీ వైపు వ్యతిరేకత వస్తుంది, బీఆర్ఎస్ పట్ల అనుకూలత వస్తుందని రియల్ టైం అర్థమేగా. ఇప్పుడు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అది కనపడబోతుంది. నేను చాలా క్లియర్గా ఎన్నికల రిజల్ట్ కంటే ముందే చెప్తున్నా, కాంగ్రెస్ మేజర్ స్థానాలు గెలిచే మాట వాస్తవమే. కానీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగితే బీఆర్ఎస్ కూడా తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగింది. నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ బీజేపీ తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగింది. మెదకు, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్ బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగింది. తర్వాత నల్గొండ, ఖమ్మం సరే కాంగ్రెస్కి క్లియర్ కట్ ఆధిక్యత కనపడుతున్నప్పటికీ కూడా
బీఆర్ఎస్ కూడా ఎంతో కొంత పెరిగిన మాట వాస్తవం. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పునర్జీవం పొందుతుంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. కాదు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఆన్సర్ లేవు అంటే ఉన్నాయి. ఎంతో కొంతమందికి 2 లక్షల రుణమాఫీ జరిగింది, మెజారిటీ జరిగింది, కొంతమంది మిస్ అయ్యారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మిస్ అయ్యారు, 2 లక్షల కింద రుణం ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది మిస్ అయ్యారు. సరే వాళ్ళలో వ్యతిరేకత ఉన్న 2 లక్షల రుణమాఫీ జరిగింది. కానీ రైతు భరోసా టైం టు టైం పడట్లేదు, బోనస్లు కూడా టైం టు టైం పడట్లేదు. సో రైతుల్లో మాత్రం కొంత వ్యతిరేకత ఉంది. తర్వాత ఇతర వ్యవసాయ కూలీలు, కార్మికులు, మిగతా సెక్షన్స్ కూడా కొన్ని మహిళల్ని సాటిస్ఫై చేయగలుగుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డు ఇవ్వటం, ఇవి కొద్దిగా చీరలు పంపిణీ, ఇవన్నీ కూడా కొద్దిగా మహిళలు కొంత కాంగ్రెస్ వైపు సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా వ్యతిరేకత లేదంటే చాలా క్లియర్ కట్గా వ్యతిరేకత ఉంది. పరిపాలన బాగలేదు, అభివృద్ధి లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, కంపెనీలు రావట్లేదు అనేటువంటిది మాత్రం ప్రధానంగా, అసలు అభివృద్ధి లేదు, పరిపాలన లేదు అనేది చాలా క్లియర్గా వినపడుతున్నమాట. సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. పక్కన పెట్టేస్తే ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యే సీట్లు, సిపిఐకి 1, మొత్తం 65 వచ్చాయి. కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐకి 1, కాంగ్రెస్ పార్టీగా 64 స్థానాలు వచ్చాయి, అంటే 65. తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో 2 చోట్ల కూడా కాంగ్రెస్ గెలిచింది, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, 2 బీఆర్ సిట్టింగ్ స్థానాలు. ఆ 2 కూడా కాంగ్రెసే గెలవగలిగింది. సో ఆ లెక్కలో చూసినప్పుడు కాంగ్రెస్ చేతులు 66, సో అంటే సిపిఐతో కలిపితే 67. ఈ 67 స్థానాలు అంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మారారు. మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఒకతను వెనక్కి వెళ్ళిపోయారు, గూడెంమైపారెడ్డి వెనక్కి వెళ్ళిపోయాడు, పటాన్చెరువు ఎమ్మెల్యే. సరే మిగతా 9 మంది కాంగ్రెస్తోనే ఉన్నారు అనుకున్నా. ఆ 9 మందిని పక్కన పెట్టి, ఆ 9 మంది విషయంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని ఆ 9 మందిని పక్కన పెట్టి, ఆ 9 మందికి 9 మంది కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి అవకాశం ఉంది. అది సరే, అది ఒక సపరేట్ సబ్జెక్ట్. తర్వాత ఈ 67 స్థానాల్లో రియల్ టైం పొజిషన్ ఏంటి అంటే 40 మంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నిజమది. రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మహబూబ్నగర్తో సహా అన్ని చోట్ల కూడా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ 40 మంది ఓడిపోవటానికి అవకాశం ఉంది, వ్యతిరేకత కాదు, తీవ్రమైన వ్యతిరేకత. కాబట్టి అంటే వీళ్ళు నియోజకవర్గాలకి ఫండింగ్ తీసుకురాలేకపోతున్నారు, అభివృద్ధి చేయలేకపోతున్నారు అనేది పెద్ద ఎత్తున జనాల్లో ఉన్నటువంటి ఒపీనియన్. 2 వీళ్ళు పెద్దగా అందుబాటులో ఉండలేదు, ప్రజల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది పెద్ద ఎత్తున వస్తున్న ఒపీనియన్. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి సహచర క్యాబినెట్లో కూడా చాలామంది మంత్రుల మీద వ్యతిరేకత ఉంది. చాలామంది మంత్రులు, నాకు తెలిసి 50% పైగా మంత్రుల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వాళ్ళు తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలవలేరు. మరి మంత్రులు గెలవలేని పరిస్థితి, ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది ఓడిపోయే సిచ్యువేషను. మరి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి ఎలా వస్తుందని రేవంత్ రెడ్డి గారి నమ్మకం. కాకపోతే ఒకటి కావచ్చు, ఇంకా టైం ఉంది. ఇప్పుడు అమలు చేయని పథకాలన్నీ చివరి సంవత్సరం అమలు చేస్తాయి. ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇన్ని, అమలు చేస్తున్నవి ఇన్నే, ఇచ్చిన హామీలు ఇన్నున్నాయి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గెలవటానికి కారణమైనటువంటివి చాలా ఉన్నాయి. నిజానికి రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట చెప్పారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పారు. కానీ ఆయన ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతానని. అంటే ఇంకా 1,30,000 రేవంత్ రెడ్డి గారు ప్రజలకు బాకీ ఉన్నారు. అది కూడా 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత కాదు, 2 సంవత్సరాల తర్వాత. ఇది మళ్ళీ నేను చెప్తుంది కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్తుందే. నేను 70,000 ఇచ్చాను, 70,000 కంటే ఒక్క ఉద్యోగం తక్కువైనా తల తీసుకుంటా అన్నారు ఆయన. సరే 70,000 ఉద్యోగాలు నమ్మినప్పటికీ కూడా ఇంకా 1,30,000 ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 70,000 ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ కొన్ని క్లెయిమ్ చేస్తుంది. మేము ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కదా కొన్ని బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తారు. బీఆర్ఎస్ క్లెయిమ్ పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీ చెప్పిన లెక్కలు కూడా నిరుద్యోగులు చాలా కోపంగా ఉన్నారు. ఒకప్పుడులాగా లేదు, ప్రతి విషయాన్ని జనం తెలుసుకుంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, నాలెడ్జబుల్గా ఉన్నారు. ఒకప్పుడులాగా జనం లేరు. సో రియాలిటీ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే రేవంత్ రెడ్డి గారు తిరిగి గెలవగలిగిన పరిస్థితులు లేదు, కాంగ్రెస్ తిరిగి అధికారంలో రాగలిగిన పరిస్థితులు లేదు ఇప్పుడు ఎన్నికలు జరిగితే. కాకపోతే ఒక పొలిటికల్ కన్ఫ్యూజన్ ఉంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, దాన్ని క్యాచ్ చేసుకునేంతగా బీఆర్ఎస్ పెరగలేదు. బీజేపీ స్టేట్ వైడ్గా ఆ పార్టీకి స్ట్రెంత్ లేదు,
ఆ పార్టీకి లీడర్షిప్లో కొరత ఉంది. బీజేపీ పార్టీ సాఫ్ట్ కార్న్ ఉన్నప్పటికీ దాన్ని క్యాచ్ చేసుకునే పరిస్థితిలో బీజేపీ లేదు. సో ఒక పొలిటికల్ కన్ఫ్యూజన్ ఉంది. ఆ పొలిటికల్ కన్ఫ్యూజన్కి తెరబడాలంటే ఎలక్షన్ మూమెంట్ రావాలి. కానీ కాంగ్రెస్ అయితే నేను చెప్తున్నాను, తిరిగి గెలవగలిగిన పరిస్థితి లేదు. రికవరీ కావాలంటే పరిపాలనలో మార్పు రావాలి, ఎమ్మెల్యేల్లో మార్పు రావాలి, సో నాయకత్వంలో మార్పు రావాలి. సో అంతిమంగా కాంగ్రెస్ పార్టీ రియల్ టైం పొజిషన్ అయితే తిరిగి అధికారంలోకి వస్తుంది అనేటువంటి రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్. ఏదో మున్సిపల్ ఎన్నికల్లో జనాన్ని నమ్మించి అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెసే, వచ్చేది కూడా కాంగ్రెసే అంటున్నారు కాబట్టి అధికార పార్టీ వైపు వేయాలి అనే దానికోసం చెప్పుకుంటే ఓకే, అది కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం చెప్పుకుంటే ఓకే. కానీ అదే నిజమని నమ్ముకుంటే మాత్రం కాంగ్రెస్ కార్యకర్త నమ్ముకున్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నమ్మినా, లేదు రేవంత్ రెడ్డి గారి నమ్మకం అదైనా సరే అది మొత్తానికి మోసం అయ్యే అవకాశం ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిజంగా అదే మేమే వస్తున్నామని కనుక అతి నమ్మకం ఉంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. రియల్ టైంలో పరిస్థితి అలా లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి అవకాశం ఉంది. నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.